ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. వరంగల్ డిక్లరేషన్లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది అమలు కాలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పోయి ఆ 2 లక్షల మీదున్న డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అని చెప్పాడు 2 లక్షల మీదున్నోళ్ళకి. కానీ నిన్న అసెంబ్లీలో అడిగితే 2 లక్షల పైన ఉన్నోళ్ళ గురించి మాట్లాడతలేరు. 2 లక్షల లోపలున్నోళ్ళు కూడా పెండింగ్లో ఉన్నారు. ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా రైతులు మిగిలిపోయింది. ఇక అప్పుడు కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి ఎకరానికి ఇంత 10,000 రైతు బంధు ఇచ్చిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు కేసీఆర్ గారు సాయం చేసిండు. కానీ వీళ్ళు ఆ రోజు ఇప్పుడైతే 5,000, మేము వస్తే 7,500 ఇస్తాము అన్నారు. 7,500 దిక్కులేదు. మొన్న వానకాలం అయితే ₹1 కూడా ఇయ్యలే. వానకాలం పంటలకు పైసలు ఎగ్గొట్టింది. యాసంగి పంటకు ఇస్తామన్నారు, అది 6,000 అన్నారు. అది కూడా 3 ఎకరాలు దాటలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తున్నా, తొందరగా వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని పంటలకు బోనస్ అన్నారు. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ అనేది బోగస్ మాటలు మాట్లాడారు. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేరు. పంటల బీమా అన్నారు. 1,300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ల వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇవాళ పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటే కూడా అన్ని పైసలు వచ్చు. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి. 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. నిన్న అసెంబ్లీని తప్పుదో పట్టించారు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళకి, వడగళ్ల వాన పడ్డ వాళ్ళకి, పోయిన యాసంగిలో మే నెలలో వడగళ్ల వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పోయిన యాసంగి పంటలో ఏప్రిల్, మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు. పైసలు ఇయ్యరు, పైగా ఇచ్చినామని అబద్ధాలు ఆడతారు.